దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనో రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులు చూచి, ఆయన మీతో చెప్పునది చేయునుడెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానుల యొద్దకు తీసుకుపండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు నాయనా మీరు తోడుగా ఉండి నడిపించారు, అందుని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపతో నా తండ్రి బిడ్డలను నాయన ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించి వారికి కావలసిన నాయన కృపను మీరు విడుదల చేయండి. ఈ వాక్యం బిడ్డలకు అర్థమగు రీతిలో చెప్పుటకు కావలసిన కృపను మీరు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అర్థమగు రీతిలో బోధించుటకు కావలసిన కృపనిచ్చి మీ కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి చదువుకునే వాక్య భాగంలో 3వ దినమున అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 3వ దినము అంటే రోజులో 3వ దినమా, వారంలో 3వ దినమా, నెలలో 3వ దినమా, సంవత్సరంలో 3వ దినమా, ఏ దినము అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 3వ దినము అని వ్రాయబడి ఉంది. మొదటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదాము దగ్గర నుండి నోహు వరకు ఒక దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో ఈ మనుష్యులను చేసినందుకు దేవుడు ఎంతో సంతాపపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ బాధలో నుంచి మరి వాళ్ళందరినీ రక్షించాలి, ఏం చేయాలి అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సంతాపపడ్డ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది ఆ నోవహు వరకు వచ్చినది, అది మొదటి దినం. ఆ మొదటి దినంలో దేవుడు చేసింది ఏంటి అంటే నీటి ద్వారా మరి ఆ పాపాన్ని అంతటిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే జలప్రళయాన్ని పంపించాడు. ఆ జలప్రళయంలో మరి ఆ వర్షం అంతటికి కూడాను మరి ఆ నీళ్లు ఎక్కువైపోయి ఆ ఓడ ఆరారాతు అనే పర్వతం మీద నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరారాతు అంటే ఏంటో తెలియదు, కానీ ఆరారా అంటే పండుగ. ఆదాము నుండి విస్తరించిన పాపమంతటిని కూడాను తుడిచివేయటానికి నీటితో ప్రక్షాళన చేయాలని చెప్పేసి మరి దేవుడు ఆ నీటితో కడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. నోవహు నుండి యేసుక్రీస్తు వరకు ఉన్నది 2వ దినం. యేసు ప్రభువు సిలువలో తన రక్తమును ప్రతివానికి మరి పాపము నుండి కడగటానికి తన రక్తమంతా కూడా కార్చాడు. ఇది 2వ దినం పూర్తయిపోయింది. పాపాన్ని మరి కడిగిన తర్వాత, రక్తంలో ఆయన కడిగిన తర్వాత మరి ఇప్పుడు మనము చేయాల్సిన పనులు ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభుల వారి తర్వాత కాలమే 3వ దినం. అంటే మనము ఇప్పుడు అందరము కూడాను 3వ దినములో ఉన్నాము. ఈ 3వ దినములో కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది. కానా అనే ఊరిలో వివాహం జరుగుతుందంటే గలిలయ అంటే గుండ్రని లేక వలయము అనే అర్థం. గలిలయలోని కానా అనే ఊరు అంటే, కానాను అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. కానా అంటే జమ్ముపాలెం అంటే జమ్ముతో కట్టబడిన ఇళ్ళు ఉన్న ప్రదేశం అని అర్థం. గలిలయ అంటే అక్కడ ఏమీ లేదు అంటే శూన్యం, గుండ్రని అంటే అక్కడ ఏమీ లేదు అని అర్థం.
ఏమీ లేని ఊరు ఏది అని అంటే పరలోక పట్టణం. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అని అంటే ఈ లోకములు జరిగే మరి కుతంత్రాలు కానీ, పాపం కానీ, శాపం కానీ, మరి ఇంకా వేరే విధంగా మనం ఏదైతే చేస్తూ అనుభవిస్తున్నామో అవన్నీ ఏవి కూడా అక్కడ ఉండవు. అందుకని దానిని గలిలయ అంటే ఏమీ లేని ప్రదేశం అని చెప్పేసి అక్కడ మరి ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే మరి పరిశుద్ధత తప్ప వేరే అక్కడ ఏమీ ఉండదు. అక్కడ దేవుడు పరిశుద్ధుడు 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 అని మరి స్తుతిగానములు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏమీ లేని ఊరు పరలోకం కనుక ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా అక్కడ ఉండవు కనుక దానిని గలిలయ అన్నారు. అంటే ఏమీ లేనిది అని. అక్కడ పరిశుద్ధతే ఉంటుంది. జమ్ముపాలెము అంటే జమ్ముతో కట్టబడిన ఇళ్ళు ఉన్న ప్రదేశం కనుక ఆ జమ్ముపాలెములో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాయి. అవి వర్షానికి తడిచినప్పుడు అవి పర్లా పాడైపోతూ ఉంటాయి. అవి పర్మనెంట్గా ఉండేవి కాదు కనుక దానిని జమ్ము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ కానా ఊరు పరలోకానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. అది ఎక్కడ అంటే మధ్యాకాశములో జరగటానికి మరి దేవుడు ఏర్పాటు చేసినది. అది ఎక్కడ మరి ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు మరి విందు జరగటానికి అక్కడ దేవుడు మధ్యాకాశాన్ని ఏర్పాటు చేశాడు. కనుక కానా ఊరు అంటే పరలోకానికి సంబంధించింది కనుక అక్కడ మధ్యాకాశములో అక్కడ పెండ్లు జరగటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక పరలోకానికి సంబంధించింది అది. యేసు ప్రభువుల వారి సంఘమును తీసుకుని వెళ్ళి అక్కడ మధ్యాకాశములో మరి అక్కడ వివాహము జరగటానికి కోరుకుంటున్నాడు. మధ్యాకాశములో ఎక్కువ రోజులు పెళ్లి జరగదు కానీ 7 సంవత్సరాల తర్వాత మరి యేసు ప్రభు పెండ్లి కుమార్తె అయిన వధూ సంఘాన్ని మరి ఎక్కువ రోజులు అక్కడ ఉంచదు. 7 సంవత్సరాల వరకు మాత్రమే అక్కడ ఉంటే అందుకని దాన్ని కానా జమ్ముపాలెం అని చెప్పేసి అంటారు. కాబట్టి 3వ దినం అంటే ఆదాము నుండి నోవహు వరకు ఒక దినం, నోవాహు నుండి యేసు ప్రభువుల వారి వరకు ఒక దినం, అది 2వ దినం. యేసు ప్రభు వాళ్ళ దగ్గర నుండి జరుగుతున్న కాలం అంతా కూడాను ఇది 3వ దినముగా మనము పరిగణిస్తూ ఉన్నాం. ఈ 3వ దినములో గలిలయ అనే గుండని ఆ ఇల్లు ఆ పర్మనెంట్ కానీ ఆ స్థలంలో మరి ఒక పెళ్లి జరుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక వివాహము జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వివాహము జరిగే పరిస్థితుల్లో మరి అక్కడ ఎవరున్నారు అని అంటే అక్కడకు అనేక మంది అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి ఎవరు రావాలి అని అంటే ఆ వివాహంలోనికి పరిశుద్ధులు మాత్రమే రావాలి. మరి అక్కడకు ఆ వివాహం జరిగేటప్పుడు మరి యేసు తల్లి కూడా అక్కడికి వచ్చింది కదా అని అంటే మరి ఆ తల్లి రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే ఆమె దయాప్రాప్తురాలు. మరి గాబ్రియేలు దూత ద్వారా ఆమె పరిశుద్ధాత్మ ద్వారా మరి మాట్లాడించబడి గర్భవతి అయి మరి పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువుని కన్న తల్లి కనుక ఆమె పరిశుద్ధురాలు కనుక ఆమె అక్కడ రావటానికి అవకాశం ఉంది. మరి ఆ 3వ దినమున వివాహము మరి జరుగుతూ ఉన్న సమయంలో అక్కడ ఏం జరిగింది అని అంటే మరి ద్రాక్షారసం అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ద్రాక్షారసము ఎందుకు అయిపోయింది అన్న దాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము మరి చేసిన ఆ దోషమును బట్టి మనలను పాపము ఏలుతూ ఉంది. ఆ పాపములో నుండి మనము విడుదల పొందాలి అంటే యేసు యొక్క రక్తము తప్ప మనకు వేరే మార్గము లేదు. కనుక ఆ ద్రాక్షారసమును మరి యేసయ్య రక్తముగా మనకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే కొరింథీ పత్రికలు అంటాడు కదా, ఇప్పుడు ఇది త్రాగమంటున్నాడు, ఇది మీ కొరకు నూతన నిబంధన, ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షారసమును త్రాగువాడు మరి నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. ఈ దేవుడు మనకు ఇవి ఒక ఆజ్ఞగా దాన్ని ఆచరించుటకు దేవుడు మనకు ఇచ్చేనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ వాళ్ళందరూ కూడాను ఎన్నో రీతిలుగా మరి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మరి ఆ గృహ యజమానికి తెలియలేదు. ఎందుకంటే ఆ రసం అయిపోయింది, ఏం చేయాలన్నది ఆయనకు అర్థం కానప్పుడు మరి తల్లి ఏం చెబుతుంది అని అంటే కుమారుని యొద్దకు వెళ్ళి అంటుంది కదా, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. ఆ రాలేదు అన్న ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె అంటుంది కదా, ఆయన ఏం చెప్తారో మీద అది చేయండి.
మనము కూడా ఏం చేయాలంటే మన ఇష్టానుసారంగా మన ఇష్టమైనట్లు చేయటం కాదు, కానీ దేవుడు ఏ మాట అయితే చెప్తాడో దానిని చేసి దానిని నెరవేర్చేవారిగా మనము ఉండాలి అని చెప్పేసి మరి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తల్లి అయితే చెప్పింది, కానీ చెప్పినా కూడాను తల్లి మాట యేసు ప్రభువుల వారు అంగీకరించకుండా ఏమీ ఉండలేదు. కానీ మరి వాళ్ళు చేసిన పని ఏంటి అంటే మరి ఆయన ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేయమని చెప్పేసి మరి మరియ వాళ్లకు చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 3వ దినంలో ఎప్పుడైనా కానీ మరి గలిలయలో వివాహం జరగవచ్చు. ఇది అంతకు ముందు కానీ మరి ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా అక్కడ వివాహం జరిగినట్లుగా మనము చూడట్లేదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా వివాహం జరగలేదు. ఆ వివాహం జరిగేది ఎప్పుడు అని అంటే ఆకాశంలో, మధ్యాకాశంలో మాత్రమే జరుగుతుంది. అది ఈరోజు అని చెప్పలేము, రేపని చెప్పలేము, ఎల్లుండని చెప్పలేము. కానీ ఈ 3వ దినంలో మనం ఉన్నాం కనుక అది ఏ రోజైనా మనకు జరగవచ్చు. కనుక అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అక్కడ పెండ్లి జరుగుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఆ పెండ్లి జరిగేటప్పుడు మరి అక్కడ పెండ్లి కుమారుని యొక్క పేరు కానీ పెండ్లి కుమార్తె యొక్క పేరు కానీ మరి అక్కడ వ్రాయబడలేదు. ఎందుకు అక్కడ అట్లాగా వ్రాయబడలేదు అంటే అది పరలోక సంబంధమైన ఆ పెండ్లి కనుక అక్కడ ఏది కూడాను జరగటానికి అక్కడ అవకాశం లేకుండా ఉంది. కనుక మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పెండ్లి కుమారుడైన మరి యేసు ప్రభువుల వారు పెండ్లి కుమారుడైన యేసు మరి పేరు లేదా అని మనము యేసుకు పేరు లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి, కానీ అవి పేర్లు మాత్రము కాదు, ఆయన చేసే పనిని బట్టి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే యేసు అన్న మాటకు తన ప్రజలను మరి వారి పాపముల నుండి తానే రక్షించును, అందును బట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన చేసే పని ఏంటి అని అంటే వారి పాపముల నుండి రక్షిస్తున్నాడు కనుక, రక్షించే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టారు. దాని అర్థం ఏంటంటే విడిపించువాడు అని అర్థం. అందుకని ఆయనకు యేసు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు అంటే దాని అర్థం ఏంటి అంటే అభిషిక్తుడు అని అర్థం. దేని కొరకు అభిషేకించబడ్డాడు అంటే ఎందరూ ఉన్న ప్రజల యొక్క పాపముల నిమిత్తము కల్వరిలో చిందించిన మరి ఆ క్రీస్తు రక్తము ద్వారా మనల్ని అభిషేకించాడు గనక ఆయనకు అభిషిక్తుడు అని పేరు పెట్టారు. అది కూడా యేసయ్యకు పేరు కాదు. తర్వాత చూస్తే ఇమ్మానుయేలు అను ఒక పేరు ఉంది. ఇమ్మానుయేలు అంటే కూడాను దేవుడు మీకు తోడై ఉన్నాడు అని అర్థం. అంటే ఆయనకు పేరు లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13లో యేసు ప్రభువుకి ఒక పేరు అంటూ ఉంది. అదేంటి అని అంటే వాక్యము అనే పేరు అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరు ఏంటి అని అంటే యేసయ్య, ఇమ్మానుయేలు, మరి అభిషిక్తుడు ఇవన్నీ కాదు, కానీ ఆయన పేరు ఏంటి అని అంటే వాక్యం. వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కనుక మనం ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆదియందు వాక్యముందని, వాక్యమే దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉండెను. ఆయనకు పేరు ఏంటి అని అంటే యేసు అని పెట్టారు అని అంటే ఆయన చేసిన పనిని బట్టి పెట్టారు. క్రీస్తు అని పెట్టారు అని అంటే ఆయన చేసిన పనిని బట్టి పెట్టారు. మరి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు అంటే ఆయన చేస్తున్న పనులను బట్టి ఈ పేర్లు వచ్చినాయి. కానీ ఆయన యొక్క నామము, ఆయన పేరు ఏంటి అంటే వాక్యం అని చెప్పేసి ప్రకటన గ్రంథం 19:13లో రాయబడి ఉంది. మరి యోహాను సువార్తలో వాక్యమే యేసు ప్రభుల వారని, వాక్యమనే పేరు ఎందుకు అంటే ఆయన రక్తములో ముంచబడిన మనమందరము కూడాను దానిలో నుంచి విముక్తి పొందటానికి, మరి ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన దొరకటానికి ఆయన కార్యము చేశాడు కనుక ఆ వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆయనకు మరి వాక్యం అనే పేరు సార్థకమైనది. ఆ పెండ్లి కుమారుని పేరు ఏంటి అని అంటే మరి వాక్యం. ఆ వాక్యముతోటే మనము మరి మనందరము కూడాను ఈ లోకములో ఉన్న ప్రతి సంఘము కూడాను మరి పరిశుద్ధులముగా సిద్ధపడి వధువు సంఘముగా ఆయన యొద్దకు చేరాలి. అప్పుడు ఈ సంఘమును ఆయన పెండ్లి కుమార్తెగా చేసుకుంటారు. వీళ్ళందరిలో ఆ వధువు సంఘముగా మనం ఉండాలి అంటే మనందరము కలిస్తేనే ఒక సంఘం.
కనుక ఆ సంఘాన్ని ఆయన పెండ్లి చేసుకోవటానికి మరి ఆకాశములోనికి ఆయన మధ్యాకాశములోనికి రావటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే పవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండి మరి ఆ రీతిగా జీవిస్తూ ఉంటారో అటువంటి వారిని ఆయన వధువు సంఘముగా చేసుకొని ఆయన నిన్ను నన్ను మధ్యాకాశములోనికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే కొందరు ఈ లోకంలో విడవబడతారు, కొంతమంది ఎత్తబడతారు. మనందరం కూడాను అక్కడ ఎత్తబడే గుంపులోనికి మనం వెళ్ళి ఆ సంఘములో ఆయనతో మరి వధువు సంఘముగా ఆయన దగ్గర ఉండి ఆయన పెండ్లిలో మనందరం కూడా పాల్గొనే వాళ్ళుగా ఉండాలి. మరి సామాన్య వ్యక్తులు మరి ఎంతోమంది అక్కడకు అన్ని విషయాల్లోనూ అక్కడికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ పూర్ణులు మాత్రమే ఆ పెండ్లిలో పాల్గొనటానికి హక్కుదారులుగా ఉంటాం. కనుక ఎంతమందో రావటానికి అవకాశం ఉంది అని అంటే ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఆయన తీసుకొని వెళ్ళే వరకు పరిశుద్ధత కలిగి జీవిస్తారో వారిని దేవుడు మధ్యాకాశంలోనికి కొనిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు ఆయన పాపము లేకుండా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక మనందరము కూడాను మరి పాపము లేని వారిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే బాప్తిసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడాను బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చింది. మనము కూడాను ఆ రీతిగా పరిశుద్ధాత్మను కలిగిన వారిగా ఉండాలని చెప్పేసి ఆయన ఏమంటున్నాడంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని చెప్పేసి వాక్యం మాట్లాడుతూ ఉంది. కనుక మనము కూడా పరిశుద్ధాత్మ పూర్ణులముగా ఉంటే మనము కూడాను అలాంటి గొప్ప పరిస్థితుల్లోనికి మనం వచ్చినట్లయితే అక్కడ జరిగేది ఏంటి అంటే ఆయనతో పాటు మధ్యాకాశములోనికి ఆ వివాహములోనికి మనము కూడా వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. కనుక మరి నాతో నీకేమి పని అని చెప్పేసి వాళ్ళ అమ్మని అంటూ ఉన్నాడు. ఎందుకంటే అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు సహాయం చేయమని చెప్పేసి దాన్ని ఏ రీతిగా చేస్తావో నువ్వు చెయ్యి అని చెప్పేసి తల్లి అడుగుతూ ఉంది. ఆ తల్లి అడుగుతున్నప్పుడు నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అసలు వీళ్ళకెందుకు ఇంత బాధ? ఏదైనా ద్రాక్షారసం అయిపోయింది అని అంటే మరి ఆ ఇంటి యజమానికి ఆ పెండ్లి జరిగే ఇంట్లో వారికి బాధ. కానీ యేసు తల్లి వచ్చి ఆ బాధను వ్యక్తం చేస్తుంది, అయ్యా ఇది అయిపోయింది. ఎందుకంటే యూదుల యొక్క ఆచార ప్రకారము వచ్చిన వారికి ద్రాక్షారసం అందించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళకు ముందు కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, ఆలింగనం చేసుకోవాలి, వాళ్ళు కాళ్ళు కడుకుని వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వాలి. యూదుల యొక్క ఆచారం ఏంటి అని అంటే ఆ ద్రాక్షారసం ఇవ్వాలి. మరి వెనక వచ్చే వాళ్ళకి ఆ ద్రాక్షారసం అయిపోయింది కనుక ఆ ద్రాక్షారసం ఇవ్వాలి అంటే ఆ ఇంటి యజమానికి బాధ కలగాలి. మరి ఈమె మరి యేసు ప్రభువుని వేడుకుంటుంది, మరి ఆ ద్రాక్షారసం అయిపోయిందయ్యా అని చెప్పేసి. కనుక మనము ఏం చేయాలంటే ఈ ద్రాక్షారసంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి జబ్బుదుంది, ఒకటి మంచిదుంది. యేసయ్య చెప్పింది ఏంటి అని అంటే నా సమయం వచ్చినప్పుడు నేను దాన్ని చేస్తాను, కనుక నువ్వు తల్లిని తొందరపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే 5వ వచనంలో పరిచారకులను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిచారకులు అంటే ఎవరేనంటే పెండిలో పరిచర్య చేసేవాళ్ళు. ఆ వివాహము కానా అనే ఊరిలో అంటే మధ్యాకాశంలో జరిగే ఆ వివాహంలో ఎవరైతే దేవుని పరిచర్య చేస్తూ సేవకులుగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడాను పరిచారకులే. అందుకని వాళ్ళందరినీ పిలిచి అంటున్నాడు కదా, పెండ్లి కుమార్తె పెండ్లిలో మేము అందరము పరిచారకులమే అనే విషయాన్ని మనందరము గుర్తించాలి. అంటే మనం ఈ లోకములో సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండినట్లయితే ఆ పెండ్లిలో పాల్గొనటానికి మనకు మరి దేవుడు మరి అవకాశాన్ని దయచేస్తాడు. కనుక దేవుని వాక్యమును బోధించేవారు కానీ దేవునితో సహవాసం చేస్తూ దేవుని ఆత్మతో మరి సమాధానకరంగా జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను అక్కడ పరిచారకులుగానే ఉంటారని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి పరిచారము చేయుటకు దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిచారం చేయించుకోవటానికి రాలేదు, కానీ నేను మీకు పరిచారం చేయటానికే నేను వచ్చానని చెప్పేసి దేవుడు మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి అని అంటే మనము చేయించుకోవటం కాదు కానీ మనము చెయ్యాలి. అది ఏంటంటే అది ఏ పనైనా కావచ్చు, కానీ దేవుడిచ్చిన దానిలో మనము నమ్మకస్తులముగా దేవుని యొక్క ఆత్మ పూర్ణులముగా అది చిన్న పనైనా పెద్ద పనైనా దేవుని సన్నిధిలో మనం నమ్మకం కలిగి జీవించినట్లయితే ఆ వివాహంలోనికి మనము కూడా వెళ్ళటానికి హక్కుదారులం అవుతాం.
అందుకనే దేవుడు కూడా ఒక ఉపమానం చెప్పాడు. ఏమనంటే మరి 3 వ్యక్తులకు మరి తలాంతులను ఇచ్చినాడు. ఏమంటున్నాడంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నామని అంటున్నాడు. ఈ లోకంలో మనము జీవించినంత కాలము, మనకు ఆయుష్ ఉన్నంత కాలము దేవుని సన్నిధిలో బడా నమ్మకమైన మంచి దాసుల వలె, దాసురాళ్ల వలె మనము జీవించినట్లయితే ఆ కానా వివాహంలో పాల్గొనటానికి, ఆ మధ్యాకాశముల వివాహంలో పాల్గొనటానికి, నిన్ను నన్ను వధూ సంఘముగా చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మరి ఆయనతోటి సహవాసం కలిగి జీవించాలి. మరి అట్లా ఉండటమే కాకుండా పరిశుద్ధాత్మ పూర్ణులముగా మనము ఉండాలని. కనుక మనము భయము భక్తి కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులముగా మనం ఉండినట్లయితే దేవుని సన్నిధిలోనికి రావటానికి, ఆయన మధ్యాకాశంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అక్కడ ఏమంటున్నాడంటే, ఆ పరిచారకులందరినీ పిలిచి 2-3 తూములు పట్టు రాతి బాణలను మీరు నింపమని చెప్తూ ఉన్నాడు. 2 తూములు అని అంటే ఏంటంటే, మన జ్ఞాపకం చేసుకుంటే పాపము నుండి మరి ఆ పరిశుద్ధతలోనికి, అవినీతి నుండి, దోషము నుండి పవిత్రపరచబడటానికి దేవుడైన యెహోవా ఏం చేశాడంటే 2 కార్యాలు చేశాడు. అదేంటంటే, ముందుగా ఒకటి మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది బలిపీఠమును కట్టి దాని మీద బలి అర్పించమన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా చేయటానికి గల కారణం ఏంటంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఒక వ్యక్తి పాపం చేశాడు, ఆ పాపానికి నివృత్తిగా బలిపీఠం మీద మరి ఒక గొర్రెను కానీ, మరి ఒక పావురాన్ని కానీ, మేకను కానీ బలి ఇవ్వాలని చెప్పేసి మరి ఆ బలిపీఠం మీద దాన్ని అర్పించి ఆ పాపములో నుండి నివృత్తి పొందాలి అని చెప్పేసి మరి ఆ గొర్రెల యొక్క రక్తము, పావురాల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము ద్వారా మరి ఆ పాపమును తుడిచివేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రెండింటిని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 2 తూములు పట్టే ఆ బాణాల గురించి, ఆ 2 యొక్క మరి ఆ విశిష్టత ఏంటి అని అంటే, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ధర్మశాస్త్రము, బలిపీఠము, 3 తూముల నీళ్ళు అని కూడా ఉన్నది. 3 తూముల నీళ్ళు ఏంటి అని అంటే మనకు సంబంధించిన కార్యం అది. ఎందుకంటే ఒకటి తండ్రి అయిన దేవుడు, 2 కుమారుడైన క్రీస్తు, 3వది మరి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 ద్వారా మనము శుద్ధీకరించబడతాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత మరి ఈ పాప పరిహారార్థపు బలులన్నీ కూడా ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తానే ఒక్కసారిగా ఈ ప్రతిసారి గొర్రె, మేక, పావురాలను బలి ఇస్తూ మరలా పాపం చేస్తున్నారని ఆయనే మరి ఒక గొర్రె పిల్లగా వచ్చి మనందరి కొరకు మరి త్యాగం చేసి తన ప్రాణమును అర్పించి బలి అయ్యి నిన్ను నన్ను ఆ పాపములో నుంచి విడుదల కలిగించడానికి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ 3 ద్వారా ఎలా శుద్ధీకరించబడతాము అని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. అది తండ్రి చేసిన పని. ఎందుకంటే తండ్రి లోకమును ఎంతగానో ప్రేమించాడు. మరి తండ్రి ప్రేమ ఎవరు కావాలని వస్తారో మరి దేవుడు వాళ్ళను ఆకర్షిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక మనమందరం ఆకర్షించబడేవారిగా తన దగ్గరకు రావాలని సిలువ కార్యము జరిగించటం కోసం దేవుడు ఏం చేశాడంటే, తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి కడిగి శుద్ధీకరించటానికి, తన పని అంతా ముగించటానికి కుమారుని పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాగ రావటాన్ని బట్టి నీవు నేను ఈ లోకములో నుంచి మరి పాప శాప రోగముల నుంచి మనకు విడుదల కలగటానికి మరి కుమారుని ద్వారా ఆ ప్రక్షాళన జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కుమారునికి అప్పగించిన పనిని సిలువ ద్వారా కార్యము చేసి నిన్నో నన్ను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత ఏం చేశాడు అంటే, ఈ లోకానికి వచ్చి మరి ఆయన సర్వసత్యములోనికి మనలను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3 వ్యక్తులు 3 రీతులుగా పనిచేశారు. ఏంటి అని అంటే, తండ్రేమో లోకాన్ని ప్రేమించాడు, కుమారుడేమో ప్రేమించిన బిడ్డలను మరి ఎలాగ విడిపించాలి అనే దానిని దేవుడు మరి జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే, ఆయన మన పాపముల కోసం మరి రక్తాన్ని కార్చి నిన్ను నన్ను విమోచించుటకు ఆయన ఇష్టపడ్డాడు. కనుక కుమారుడు చేసిన పని ఏంటి అని అంటే, మనల్ని విమోచించుటకు ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఆ రీతిగా చేసి పరలోకమునకు వెళ్ళిన తర్వాత నీ కొరకు ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 3 పనులను మనం చేశారు. కనుక ఈ 3 లేకుండా మనము సంపూర్ణము కాలేం.
కనుక ఆ కుండ నింపబడాలి అని అంటే 3 తూముల నీళ్లు అంటే ఈ 3 వ్యక్తుల ద్వారా మాత్రమే మనము మరి సంపూర్ణంగా విడుదల పొందగలుగుతాము. కనుక 3 మనకు ఉండాలి. తండ్రి ఉండాలి, కుమారుడు ఉండాలి, పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఉండాలి. కనుక అందరము పరిశుద్ధాత్మను పొందుకొనినట్లయితే మరి మనందరము కూడాను దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మరి ఆత్మను పొందుకోకపోతే ఆ పరిస్థితి మనకు ఉండదు. కనుక ఆత్మను పొందుకోవాలని చెప్పేసి పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను దేవుడు మన కొరకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే, ఆత్మను పొందుకొనకపోతే మొదటి నష్టం ఏంటంటే మరి మీరు నా వారు కాదు అని అంటున్నాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. రెండవది, సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్ముడు మరి నీ యొద్దకు రాడు. కనుక మనము సర్వసత్యములోనికి నడిపించాలి అంటే మరి తండ్రి కావాలి, కుమారుడు కావాలి, పరిశుద్ధాత్ముడు కూడా మనకు కావాలి. ఇవన్నీ కనుక మనకు లేకపోతే, ఈ 3 లేకపోతే మనము దేవునితో సహవాసము చేయలేము. కనుక అందుకని 2-3 తూముల యొక్క ఆ పరిస్థితి ఏంటి అని అంటే మరి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, బలిపీఠాన్ని ఇచ్చాడు. మరి వీటి ద్వారా జరగటలేదని తనకు తానుగానే తండ్రి ఆలోచన చేసి కుమారుణ్ణి పంపించి మనల్ని అందరినీ కూడాను ఆ శిలువ యాగం ద్వారా ఆ బలులు లేకుండా చేసి మరి పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆత్మ మనలో నివసించకపోతే మీరు నా వారు కారు అంటున్నారు. కనుక ఎప్పుడైతే మనము ఆ ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే దేవునితో సహవాసము, సంబంధము కలిగి ఉంటారు. కనుక అందుకే అంచుల మట్టుకు నింపబడాలి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రిత్వం ఉంటేనే అది సంపూర్ణమవుతుంది, అది నిండిపోతుంది. కనుక నువ్వు నింపబడాలి అని అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. 6 రాతి బాణలను మరి అక్కడ చూస్తూ ఉన్నాం. 6 రాతి బాణలు ఏంటి అంటే 6 ఎందుకు పెట్టారు అంటే మరి కుమారుడు తండ్రి ఏం చేశాడంటే 6 దినములు మరి పనిచేశారు. 6 దినములు పనిచేసి తను చేయాల్సిన పనంతా చేసి 7వ దినమున ఆయన విశ్రమించాడు. 6వ దినమున మాత్రమే మరి మనిషిని చేశాడు. కనుక ఈ 6 అనేది మనిషికి సాదృశ్యంగా ఉంది. కనుక ఈ 6 రాతి బాణలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది మానవునికి సాదృశ్యంగా ఉంది. 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యెహెజ్కేల్లో రాతి గుండెను తీసి నీకు మాంసపు గుండెను ఇస్తాను అని అంటున్నాడు. కనుక మనందరము కూడాను ఈ రాతి బాణలలాగా మనం అనకుండా మెత్తని హృదయము కలిగి దేవునితో మనము సమాధానము కలిగి గనక ఉండినట్లయితే దేవుడు మనలను సంపూర్ణంగా నింపి దేవుడు మనలను జాగ్రత్తగా ఆ మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనందరము కూడా ఏం చేయాలి అంటే ద్రాక్షారసము మరి దేవుని యొక్క రక్తమునకు మరి సూచనగా ఉన్నది. కనుక దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వివాహములోనికి మనం వెళ్ళాలి అని అంటే ఆయనతో పాలిభాగస్థులమై మరి ఆ రక్తములో, శరీరములో మనం పాలిభాగస్థులం అయితేనే కానీ మరి దానిలోనికి మనము ఆ వివాహములోనికి ప్రవేశించడానికి అవకాశము లేదు. కనుక దానిని మనం స్వీకరించి దాని ద్వారా గనక మనము జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను మరి అక్కడ జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మంచి ద్రాక్షారసం ఏది అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే. మరి చెడ్డ ద్రాక్షారసం ఏంటంటే ఈ లోక సంబంధమైనది, దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. కానీ మంచి ద్రాక్షారసమైన యేసుని మనము స్వీకరించినట్లయితే దేవుడు మనకు ఆ మరి మధ్యాకాశంలో జరిగే ఆ పెండ్లి విందులో మనము చేరటానికి దేవుడు సమయాన్ని ఇవ్వటానికి ఆశపడుతూ ఉన్నాడు. కనుక మరి ఈ వాక్యము విన్నా మనమందరము కూడా మరి ఆ రీతిగా మనము సిద్ధపడినట్లయితే మరి మధ్యాకాశంలో జరిగే ఆ వివాహములోనికి మనందరము కూడాను మరి అక్కడికి వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. కనుక ఆ కానా వివాహము ఏంటి అని అంటే అది యేసయ్యతో జరిగే మరి ఆ పరలోక సంబంధమైన వివాహం. ఆ పరలోక సంబంధమైన వివాహంలోనికి మనము చేరాలి అంటే దేవునితో సహవాసము కలిగి, తండ్రితో కుమారునితో సహవాసము కలిగి జీవించాలని ఈ వాక్య భాగం ద్వారా మనకు మరి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మనందరము అట్టి స్థితి కలిగి ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. కానా వివాహాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందో
ఆ దినము ఏదో ప్రభు నా తండ్రి వివరించుటకు నాయన మీరు కృపనిచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఆ రీతిగా మేము జీవించుటకు సహాయం చేయండి అయ్యా. ఈ టీవీలో నాయన ఎంతమంది నాయన బిడ్డలు చూస్తూ ఉన్నారు. ఈ వాక్యమును అర్థం చేసుకుని దాని ద్వారా జీవించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేయండి. మీరు కార్యములు జరిగించండి. ప్రతి కుటుంబంలో నాయన మీ కార్యములు జరుగుటకు కావలసిన కృపను విడుదల చేయండి. వినువారు నాయన గ్రహించినట్లు సహాయం చేయండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మీరు దయచేయండి ప్రభువా. వాక్యం ద్వారా జీవించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసిన ఆయన ఈ రీతిగా పరిచర్య చేయించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.